పట్టించుకునేవారు లేక ఖమ్మంలోని రామదాసు కళాక్షేత్రం శిథిలావస్థకు చేరుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, కళలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రామదాసు పేరుతో ఆడిటోరియం నిర్మించారు. ప్రారంభించిన కొత్తలో ఎందరో కళాకారుల ప్రదర్శనకు ఆ కళాక్షేత్రం వేదికైంది. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుతోంది. ఖమ్మంలో కళాకారులను ప్రోత్సహించేందుకు రామదాసు పేరుతో 1992లో కళాక్షేత్రం నిర్మాణ పనులు మొదలుపెట్టి 1999లో పూర్తి చేశారు. అప్పట్లోనే దీనికోసం దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టారు. కళాకారులకు ఎప్పుడు అందుబాటులో ఉండేలా బస్టాండ్, రైల్వే స్టేషన్ కు చాలా దగ్గరగా దీన్ని కట్టారు. హైదరాబాద్ రవీంద్ర భారతిని తలపించేలా ఈ భవనం ఉంటుంది. కళాక్షేత్రం ప్రారంభించాక కళాకారులకు ఇది కేరాఫ్ అయింది. వందలాది కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. ఈ కళాక్షేత్రం నిర్మాణంతో ఖమ్మంకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పార్కింగ్, సీటింగ్ కెపాసిటీ బాగుండడంతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. అయితే రాను రాను మెయింటెనెన్స్ లేక కళాక్షేత్రం శిథిలావస్థకు చేరుకోవటం మొదలైంది. ఈ యొక్క కళాక్షేత్రంలో గత కొద్ది కాలంగా మనకి ఉన్న సమస్యలు ఏంటంటే, ఆ సమస్యలు మనకి స్టేజ్ మీద కార్పెట్స్ కానీ, తర్వాత స్టేజీ పైన లైటింగ్ కానీ, తర్వాత సౌండ్ సిస్టమ్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మేము ఒక కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమానికి అన్ని సమకూర్చుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకుంది అయిపోయింది. ఈ విషయంలో మరి కళాకార సంస్థలందరం కలిసిపోయి మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. అయితే వారి సమస్య అయితే మాది ఏంటంటే రెంట్ కూడా తగ్గిమని చెప్పాము. రెంట్ విషయంలో తగ్గించే పరిస్థితి లేదని చెప్పారు. కానీ ఈ కళాక్షేత్రంలో మాకంటూ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య గురించి మేము అడిగినప్పుడు మేము చేస్తామని చెప్పారు. కానీ మరి ఆ సమస్యను కూడా సాల్వ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కళాక్షేత్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు ₹1 కోటి నిధులు మంజూరు చేశారు. అయితే పనులు నాసిరకంగా జరిగాయన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. బిల్డింగ్ కట్టడానికి ₹1 కోటి అయితే పునరుద్ధరణకు ₹1 కోటి ఖర్చు పెట్టినా పరిస్థితి మారలేదు. ఈ పనులపై విచారణ జరపాలని అప్పట్నుంచే డిమాండ్లు మొదలయ్యాయి. పలుచోట్ల సీలింగ్ కూలిపోయి ప్రమాదకరంగా మారింది. ఫ్యాన్లు ఊడిపోయాయి, లైట్లు వేలాడుతూ కనిపిస్తున్నాయి, బాత్రూమ్స్ పనికి రాకుండా పోయాయి. అధికారులు మరోసారి మరమ్మతులు చేయించాలని కళాభిమానులు కోరుతున్నారు. ఈ కళా సంస్థలకు ఒక వేదిక భక్తరామదాస్ కళాక్షేత్రం. ఈ కళాక్షేత్రం శిథిలమైన వ్యవస్థలాగా మన కళ్ళ ముందు ఉన్నది. అంతేకాకుండా సౌండ్ సిస్టమ్ చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ వేదికలో సౌండ్ సిస్టమ్ కూడా, ఎక్విప్మెంట్స్ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. మేము ఒక ప్రోగ్రామ్ చేద్దామనంటే పర్మిషన్ కోసమే ఒక నెల రోజులు, 2 నెలలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ డేట్ లేదు, ఈ డేట్ లేదని. దానివల్ల కూడా కళా సంస్థలు నడిపించే మాకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఇందులో సరైన లైటింగ్ లేదు, బ్యాక్ సైడ్ కర్టెన్లు కనబడవు. వేదికపై కార్పెట్ వేద్దామన్నా ఆ పరిస్థితి లేదు. సరైన మైక్ లేదు, వేదికపై కుర్చీలుండవు. ఆడిటోరియంలో విరిగిన కుర్చీల్లో కూర్చోవాలి. ఈ సమస్యలన్నీ కళాక్షేత్రాన్ని వెంటాడుతున్నాయి. టెంట్ హౌస్ నుంచి నిర్వాహకులు కుర్చీలు, కర్టెన్లు, కార్పెట్లు తెప్పించుకోవాలి. ఖమ్మంలో నెలకొన్నటువంటి భక్తరామదాస్ కళాక్షేత్రం కళలకు నిలయం. మా కళాకారులకు గొప్ప వరం. ఆ వరమే శాపంగా మారుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ కనీస వస్తువులు అనగా కూర్చోడానికి కుర్చీలు ఉండవు, మెయిన్ స్టేజ్ మీద మ్యాట్లు ఉండవు, లైట్స్ ఉండవు, కనీసం పోడియం కూడా లేనటువంటి పరిస్థితి ఖమ్మం కళాక్షేత్రం నెలకొంది. అదేవిధంగా కళాక్షేత్రానికి కనీస క్లాత్ కూడా ఉండదు, సరిగ్గా బ్యాక్గ్రౌండ్ క్లాత్. అదేవిధంగా చాలా సమస్యలు నెలకొన్నాయి కళాక్షేత్రంలో. పేద కళాకారులకు చాలా ఇబ్బందికరంగా మారినాయి. ఈ యొక్క సమస్యలన్నింటినీ ప్రభుత్వం కానీ, దయచేసి కలెక్టర్ గారు కానీ, మంత్రివర్యులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని 2026 జనవరి నుంచే కార్యక్రమాలు జరిగే విధంగా కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టి పెట్టాలని మనసారి కోరుకుంటున్నాము. భక్తరామదాసు కళాక్షేత్రంలో నేటి వసతులు చాలా కరువయ్యాయి. హైదరాబాదులో రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభకు ధీటుగా ఉన్న భక్తరామదాసు కళాక్షేత్రం అద్దె కళాకారులకు, కళా సంస్థలకు భారంగా మారింది. ఎందుకు అనాల్సి వస్తుందంటే అక్కడ అన్ని వసతులు ఉండి 10-12 వేలకు కళాక్షేత్రం అద్దెకి ఇస్తారు. ఇక్కడ 10,000 అద్దె, పైన 2,000 క్లీనింగ్, కరెంటు బిల్లుతో పాటుగా ఈ వేదికకు కావలసిన వసతులను మేము బయట తెచ్చుకోవటం వల్ల ఒక్కొక్క సంస్థకి 25,000 నుండి 30,000 ఖర్చు అవుతుంది. కళాక్షేత్రాన్ని ఇప్పటికైనా రిపేర్ చేసి అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తే కళాకారులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కళాక్షేత్రంలో ప్రోగ్రాం చేయాలంటే ₹1,000 ఖర్చవుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు.